హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జయశ్రీ ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు వీడియోలో బాగా ట్రెండింగ్లో ఉన్న కట్ వర్క్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. డిజైన్ బ్లౌజ్ కుట్టాలనుకున్న వాళ్ళకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోనైతే మొత్తం కూడా చూడండి. ఎందుకంటే చాలా ఈజీ పద్ధతిలో అయితే చూపించాను. ఎందుకంటే స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు కాబట్టి ఫుల్ వీడియో అయితే చూడండి. చాలా ఈజీ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే కట్ వర్క్ బ్లౌజ్ అనేది ఈజీగా కుట్టుకోవచ్చు మరియు కట్ చేసుకోవచ్చు. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ వర్క్ బ్లౌజ్ అనేది మనం ముందుగా లైనింగ్ క్లాత్కు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. మార్కింగ్ అని పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేయాలి. ఎందుకంటే మనకి ఇక్కడ క్రాస్ ముళ్ళలు ఉంటాయి కదా, ఎక్కడ చిన్న మిస్టేక్ అయినా కూడా కటింగ్ మిస్టేక్ అయితే స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గా రాదు. అందుకోసమని కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. చూడండి, మొత్తం కట్ చేసిన తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టుకొని కుట్టుకోవాలి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతేనేమో పెద్ద కుట్టు వేసి కుట్టుకోవచ్చు. ముందున నేనైతే పిన్ పెట్టుకొని కుడుతున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా కుట్టాలి. నాకైతే కరెక్ట్గా వస్తుంది కాబట్టి నేను ఫాస్ట్గా కుట్టగలుగుతాను. కానీ ఈ వీడియో కోసం అయితే నేను మెల్లమెల్లగా కుడుతున్నాను. చూడండి, అక్కడ మూలలు ఉన్న దగ్గర కరెక్ట్గా కంచెన్ అనేది కిందికి దింపుకోవాలి. ఎందుకంటే ఆ మూల అనేది కరెక్ట్గా వస్తుంది. అలా మూల కరెక్ట్గా రాలేదనుకో కట్ వర్క్ అనేది కరెక్ట్గా రాదు. బ్లౌజు నెక్ డిజైన్ కూడా కరెక్ట్గా ఉండదు. అందుకే కట్ వర్క్ ఎప్పుడు నీట్గా కుడితేనే బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది. అందుకోసం అని వీడియోలో చూపిస్తున్నట్టుగా నెమ్మదిగా అయితే కుట్టుకోవాలి. అలాంటప్పుడే కట్ వర్క్ బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. ఇలా మనం నీట్గా కుట్టామనుకో కస్టమర్లు కూడా ఎక్కువగా వస్తారు. ఎందుకంటే ఈ కట్ వర్క్ బ్లౌజ్ అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది. చాలామంది కూడా ఇది బ్లౌజు కుట్టించుకుంటున్నారు. పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు ఏదానికైనా కూడా పట్టు శారీస్ కానీ సిల్క్ శారీస్ కానీ ఏ శారీకైనా ఇలా కట్ వర్క్ అయితే కుట్టించుకుంటున్నారు. చూడండి, కుట్టిన తర్వాత మధ్యలో కత్తెరతో అయితే ఇలా కట్ చేసుకోలే, మెల్లగా అయితే కట్ చేసుకోలే, లేకపోతే అక్కడ చివరి వరకు అయితే వెళ్తుంది. ఇలా కట్ చేస్తే మూల అనేది కరెక్ట్గా వస్తుంది. కట్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయితోటి ఇలా అనుకోవాలి. ఇలా అనుకుంటే మనకి ఇట్లా క్రాస్ ఉంటుంది కదా, క్రాస్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. నాకైతే చాలా బాగా వచ్చింది. నేను చాలా నెమ్మదిగా అయితే కుట్టాను. చూడండి, మీకు అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి. ఎట్లా కుట్టాలనేది నేను చెప్తా. స్టిచ్చింగ్ కూడా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, మళ్ళీ మీకు చెప్తా. అలా కుట్టిన తర్వాత ఇప్పుడు డాట్స్ అనేవి పెట్టుకోవాలి. షోల్డర్ మధ్యలోకి పట్టుకొని కిందకి డాట్ అనేది పెట్టుకోవాలి. ఇటు సైడ్ కూడా షోల్డర్ మధ్యలో పట్టుకొని డాట్ అనేది పెట్టుకోవాలి. ఇది కుట్టుకునేటప్పుడు మనం అటు సైడ్ డాట్ ఎంత పెట్టుకున్నామో దీన్ని బట్టి చూసుకోవాలి పొడవు ఎంత ఉందనేది. లేకపోతే ఒకటి పొడవు అనేది కిందికి ఇంకొకటి పైకి వచ్చిందనుకో అలాంటప్పుడు నీట్గా రాదు. ఇలా రెండు కరెక్ట్గా ఉంటేనే, ఎందుకంటే బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి నీట్గా కనిపిస్తుంది. లేకపోతే ఒకటి కిందికి కరెక్ట్గా ఉండదు, పర్ఫెక్ట్గా ఉండదు. ఇలా రెండు సమానంగా ఉన్నప్పుడే బ్లౌజుకు లుక్ అనేది ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా కుట్టిన తర్వాత మనకు వీప్ పట్టీ కోసం అయితే ఇప్పుడు వీప్ పట్టీని అయితే కుట్టుకోవాలి. పైనుంచి ఇలా క్లాత్ పెట్టుకొని కుట్టాలి. మనం కిందికి డాట్స్ పెట్టుకున్నాం కదా, ఈ డాట్స్ పెట్టుకున్నది అటు సైడ్ ఉంచుకోవాలి. అటు సైడ్ పెట్టుకొని పైనుంచి చిన్న కుచ్చులాగా పెట్టుకోవాలి. మళ్ళీ ఇటు సైడ్ డాట్ పెట్టుకున్నాం కదా, ఇటు సైడ్ డాట్ పెట్టుకున్నది ఇటు సైడ్ పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మనకు స్టిక్గా ఉంటుంది. ఆ కుచ్చులు అనేటివి పెట్టుకున్నప్పుడు కరెక్ట్గా దానిపైన ఇట్లా కూసుంటుంది కాబట్టి మనకు వీప్ పట్టు అనేది మంచిగా ఇట్లా అతుక్కొని ఉంటుంది. లేకపోతే పైకి లేచినట్టు అవుతుంది. ఇప్పుడు కూడా ఇలా కుట్టినప్పుడు అయితే చిన్న కుచ్చులాగా అయితే పెట్టాలి. మనం డాట్ పెట్టిన దగ్గర అలా పెడితేనే చాలా నీట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు పైనుంచి అయితే కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత వెనుకకు రివర్స్ చేసుకొని ఎన్ని చేసుకోవాలి. నేనైతే ఇట్లా ఇలాంటి కట్ వర్క్ ఉన్న బ్లౌజ్ వేసుకుంటే ఇది పూర్తిగా మారిపోతుంది. సాధారణ శారీ కూడా డిజైనర్ శారీ లాగా కనిపిస్తుంది.
పెళ్ళిళ్ళకు కానీ ఫంక్షన్లకు కానీ రిసెప్షన్లకు కానీ ఈ మధ్యకాలంలో ఈ కట్ వర్క్ బ్లౌజులు చాలా ఎక్కువగా వేసుకుంటున్నారు. వీటన్నిటికి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు గమనిస్తే కట్ వర్క్ ఉన్న చోట మంచిగా నీట్గా ఫినిషింగ్ అయి ఉండాలి. ఇది టైలరింగ్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎంత ఖరీదైన డిజైన్ బ్లౌజ్ అయినా కూడా ఫినిషింగ్ అనేది నీట్గా లేకపోతే బాగా కనిపించదు. మీరు టైలరింగ్ నేర్చుకుంటున్న వాళ్ళైతే ఈ డిజైన్ కట్ వర్క్ డిజైన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇలాంటి డిజైన్స్ కస్టమర్లు ఎక్కువగా అడుగుతున్నారు. మీరు ఈ డిజైన్ నేర్చుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ కట్ వర్క్ నేర్చుకుంటే మీ దగ్గరకు వచ్చే ఆర్డర్లు కూడా పెరుగుతాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే డీప్ బ్యాక్ నెక్ బ్లౌజ్ అంటే ఫ్యాషన్ మాత్రమే కాదు, అది ఫిట్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. స్టిచ్చింగ్ సరిగా లేకపోతే బ్యాక్ సైడ్ లూజుగా కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి డిజైన్ బ్లౌజ్ కుట్టేటప్పుడు మెజర్మెంట్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇలాంటి లేటెస్ట్ కట్ వర్క్ బ్లౌజ్ డిజైన్ మార్కెట్లో చాలా ఖరీదు. కానీ మీరు ఈ ఛానల్ ద్వారా నేర్చుకుంటే కట్ వర్క్ బ్లౌజ్ అనేది కుట్టడం ఇంత ఈజీనా అంటారు. అంత ఈజీ పద్ధతిలో అయితే చూపించాను. చూసి అయితే నేర్చుకోండి. చాలా తొందరగా అయితే నేర్చుకోగలరు ఇలా కుట్టుకుంటే. నేను ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ కూడా కుట్టాను, హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ అనేది కుట్టాను. చూసారు కదా, చాలా ఈజీగా అయితే ఇలా నేర్చుకోండి. చాలా ఈజీగా వస్తుంది. కొత్తవారు కూడా ఈజీగా కట్ వర్క్ బ్లౌజ్ అనేది కుట్టడం నేర్చుకోగలరు. మనం కరెక్ట్గా శ్రద్ధ అనేది పెడితే ఏదైనా ఈజీగా కుట్టగలుగుతాము. ఒక్కసారి అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి. ఏమన్నా మీకు అర్థం కాకపోతే కామెంట్ అయితే చేయండి. మళ్ళీ అది ఎలా కుట్టాననేది మీకైతే నేను చెప్తాను. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న లేటెస్ట్ బ్లౌజ్ డిజైన్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ టిప్స్ కోసం అయితే నా ఛానల్ను జయశ్రీ ఉమెన్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత నాకైతే ఇలా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకైతే ఎక్కువ టైం పట్టింది. ఎందుకంటే నేను వీడియో తీసాను కదా, మీకు అందరికీ అర్థం కానికైతే నెమ్మదిగా అయితే కుట్టాను, అర్థం కావాలని చెప్పి. ఎక్కడన్నా అర్థం కాకుంటే నన్ను అడగండి, మళ్ళీ మీకు చెప్తాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక సూపర్ డిజైన్తో తర్వాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ధన్యవాదములు.